ఇప్పుడు మనం అయితే లోపలికైతే వచ్చాం. ఇక్కడ చూడొచ్చు చుట్టూ పచ్చటి వాతావరణం, ఎక్కడ చూసినా చెట్లు. పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం కదా, అందుకని పవన్ కళ్యాణ్ గారి అన్ని రకాల మొక్కలు అయితే ఇక్కడైతే చూడొచ్చు. మనం చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ కూడా చూడొచ్చు స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కానీ, అలాగే రిపబ్లిక్ డే టైంలో కానీ జెండా ఆవిష్కరించడానికి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మనం చూడొచ్చు కాలేజీల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ చూసాం. అలాగే డైరెక్ట్గా నేరుగా ఇంటి ఎదురుగానే చాలా స్ట్రాంగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడే చూడొచ్చు మనం పవన్ కళ్యాణ్ గారికి ఎంత దేశభక్తి ఉందో. ఇక్కడ కూడా మనం చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనం ఉన్నాం. మంగళగిరిలో జనవాణి కార్యక్రమం అనేది, జనవాణిలో ఎక్కడెక్కడి నుంచో సమస్యల కోసం అయితే అర్జీలు పెట్టడానికి అయితే వస్తారు. అలాగే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమస్యల కోసం ఇక్కడ కూడా అర్జీలు పెట్టుకునే ఏర్పాట్లు అయితే చేశాడు. చూడొచ్చు మనం కొంతమంది ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి అయితే ఎక్కడి నుంచో కొంతమంది అయితే ఇక్కడ వచ్చారు. వాళ్ళని కూడా మనం ఇక్కడ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు నిన్న మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉన్న ఫ్లెక్సీలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు ధాన్యం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టోర్ చేసుకుని అయితే కొన్ని ఉంచాడు. అలాగే ఇక్కడ పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు పల్లెటూరుల్లో ఇలా ధాన్యం అనేది స్టోర్ చేసుకుని ఉంచుతారు. అలాగే ఇంత పెద్ద బిల్డింగ్ లో పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఇంత పెద్ద బిల్డింగ్ లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాడు. ఇక్కడ చూడొచ్చు మనం ధాన్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ధాన్యానికి అయితే, అలాగే వ్యవసాయానికి గ్రామాలకైతే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడే చూడొచ్చు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు జనసేన పిఠాపురం హెల్ప్ డెస్క్. అంటే ఇక్కడ ఈ సమస్యల మీద అర్జీలు పెట్టడానికి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ కూడా మంగళగిరి జనవాణిలో ఎలా అయితే అర్జీలు స్వీకరిస్తున్నారో ఇక్కడ కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రజలైతే కావచ్చు, అలాగే ఎక్కడెక్కడి నుంచో సమస్యల కోసం అయితే ఇక్కడ కూడా వచ్చి అర్జీలు అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా కొంతమంది టీం కూడా అయితే ఉన్నారు. సమస్యల కోసం వచ్చిన వాళ్ళు అర్జీలు ఎలా తీసుకుంటున్నారు ఇక్కడ కూడా మనం చూడొచ్చు. కొంతమంది అలాగే అర్జీలు ఇవ్వడానికి తమ సమస్యలు తెలుపుకోవడానికి అయితే ఇక్కడ కూడా వచ్చారు. ఏంటంటే అండి, సార్ తోటి నిన్న హిందూ సనాతన ధర్మం అనేసి ఇవన్నీ చెప్పారు కదండి. మాకేంటంటే ఒకలాంటి ధైర్యం. చాలా మందికి చాలా చోట్ల చాలా నాయకుల దగ్గర తిరిగామండి, ఎవరూ స్పందించలేదండి అసలు. కానీ సార్ లేకపోయినా అండి అక్కడ మంగళగిరిలో కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. అక్కడ ఏం వదిలేదమ్మా, మీకు ధైర్యం, మీ ఇల్లు 70 సంవత్సరాల నుంచి ఉంటే మీకు ఎందుకు వచ్చింది, మీరు ఎక్కడికి తిరగని అవసరం లేదు, మీకు సెట్ చేస్తారు, మీరేం కంగారు పడకండి అన్నీ అన్నారు. దానివల్ల ఏంటంటే మాకు కోర్టులోని 82లో మేము నెగ్గామండి. మా పెద్దలు వాళ్ళు డాక్యుమెంట్ కూడా ఉందండి మా దగ్గర, అది పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదని. ఎంపీ గారు కూడా బాగానే రెస్పాండ్ అయ్యారండి. మేము మీ దగ్గరికి వస్తామమ్మా, సమస్య తెలిసిందే అని అన్నారు. కానీ అంతకుమించి ఆయన రాలేదు, మాకు కవర్ పెడతా అన్నారు, కవర్ పెట్టలేదని. సార్కి చెప్పుకుంటే ఏంటంటే సార్ అయితే సెట్ చేయగలరు అనే ఒక నమ్మకం అండి. ఏంటంటే ఎలాంటి విషయం అయినా సరే సార్ ఏంటంటే స్పాట్లో సెటిల్ చేస్తున్నారు. ఎన్నో చూసాం టీవీలో, ప్రతిదీ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లో అట్లా అన్నీ చూస్తున్నాం. ఏంటంటే అదేంటి మా ధైర్యం. మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయండి మొత్తం అన్ని, అందరూ కూడా అండి. నిన్న అయితే 60 మంది వెళ్ళామండి గ్రౌండ్లోకి. ఈరోజు ఇక్కడికి ఒక 15 మంది వచ్చామండి. ఏంటంటే సార్ని కలవాలని, కాకపోతే సార్ని కలవడం మటుకు అవ్వట్లేదు. మీ మీడియా ద్వారా కన్నా కొంచెం మాకు ఈ సాయం చేస్తారు అనేసి మంగళగిరిలో అర్జీ పెట్టారన్నారు. ఇక్కడ కూడా వచ్చి అర్జీ పెట్టారు. ఇక్కడ తీసుకున్నారు అర్జీ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ పెట్టామండి. అయితే ఈ రోజు ఇవ్వలేదండి మేము. ఏంటంటే
అంటే ఇప్పుడు ఇక్కడ సార్ వస్తారని చెప్పి సార్ వస్తారని ధైర్యంతో అలా కూర్చున్నామండి. ఉదయం వచ్చి ఆ సార్కి డైరెక్ట్ గా కనిపించవచ్చు అనేసి మంగళగిరిలో అర్జీ పెట్టామండి. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి అది ఫోన్ చేశారు. మీకు ఏం పర్వాలేదమ్మా, మీకు సార్ వచ్చిన వెంటనే మీకు ఎక్కడ పట్టాలు మీరు ఇప్పిస్తారు, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అని అన్నారు. కానీ నేను కళ్ళారా సార్ని చూసి సార్ మాట్లాడేసరికి, ఆయన మాటలు వినేసరికి ఇంకా మాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఇంత గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి. ఈసారి ఏంటంటే మాకు ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుందండి ఫుల్గా. మేము అదే అనుకున్నాం ఆడవాళ్ళం అందరం ఉదయం ఏంటంటే అది ఎవరి కాళ్ళు ఇక్కడే కట్టేసుకోవచ్చు. సార్ని కలిసి సార్కి ఒక మాట చెప్పి ఎవరి ఇల్లు వాళ్ళు నీట్గా కట్టించేసుకుందాం అని ఆలోచించుకుంటున్నాం. సార్ ఏంటంటే మీరు కొంచెం మీడియా వారు మా అందరూ దయించి మాకు మట్టుకు సార్ని కలిసేలాగా ఇవన్నీ సార్ వినేలాగా చేయాలని మీకు చాలా కృతజ్ఞత ఉండిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.